ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య ప్రస్తుతం రగులుతున్న మందుపాతర ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టింది. గల్ఫ్ దేశాల నుండి యూరప్ వరకు ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి కూర్చున్నారు. ఎందుకంటే సముద్ర మార్గాలపై ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరాటం ఇప్పుడు కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదు. కానీ ఈ భయంకరమైన కల్లోలం మధ్య హిందూ మహాసముద్రంలోని ఒక నిశ్శబ్ద మరియు తెలియని మూల నుండి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అది రాత్రికి రాత్రే అమెరికా నిద్రను పోగొట్టింది మరియు చైనా నొసట చెమటలు పట్టించింది. అసలు మారిషస్లోని ఆ చిన్న ఐలాండ్లో భారత్ ఏం నిర్మించింది? దానిని చూడటానికి ప్రపంచంలోని అతిపెద్ద గూఢచారి సంస్థలు తమ శాటిలైట్లను తిప్పుతున్నాయి. యుద్ధం సంభవిస్తే చైనా గొంతు నొక్కేలా భారత్ నిశ్శబ్దంగా సముద్రం మధ్యలో ఒక అజేయమైన కోటను సిద్ధం చేసిందా? రాబోయే కాలంలో సముద్ర మార్గాలపై నియంత్రణ ఉన్న దేశమే ప్రపంచాన్ని ఏలుతుందని ఇరాన్ సంఘర్షణ స్పష్టం చేసింది. ఇక్కడే భారత్ యొక్క మాస్టర్ స్ట్రోక్ ఎంట్రీ ఇస్తుంది. దీన్నే అగలేగా ఐలాండ్ అని పిలుస్తారు. ఇది కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు, హిందూ మహాసముద్రంలో భారత్ యొక్క మూడో కన్ను. ఇది ఇప్పుడు పూర్తిగా తెరుచుకుంది. 2026 ప్రారంభం కావడంతోనే ఈ బేస్ యొక్క శాటిలైట్ చిత్రాలు మరియు నివేదికలు వెలువడ్డాయి. ఇవి బీజింగ్ థింక్ ట్యాంక్లో కలకలం రేపాయి. నిన్నటి వరకు హిందూ మహాసముద్రానికి తానే కొత్త బాస్ అని భావించిన చైనాకు భారత్ యొక్క శాంతిని బలహీనతగా భావించి తాను ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు ఈ సస్పెన్స్ పొరలను విప్పుదాం. మారిషస్లోని అగలేగా ఐలాండ్ ప్రధాన భారతదేశం నుండి సుమారు 2500 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత కొన్ని సంవత్సరాల్లో అక్కడ జరిగినవి ఏదైనా థ్రిల్లర్ సినిమా స్క్రిప్ట్ కంటే తక్కువ కాదు. మొదట అక్కడ ఒక చిన్న హవాయి పట్టి మాత్రమే ఉండేది. కానీ ఈరోజు అక్కడ 3 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ రన్వే సిద్ధంగా ఉంది. ఒక చిన్న ఐలాండ్లో ఇంత పెద్ద రన్వే ఎందుకు అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. దీనికి సమాధానం చాలా సూటిగా మరియు దూకుడుగా ఉంది. భారత్ యొక్క అత్యంత ప్రమాదకరమైన గూఢచారి విమానం P-8I పోసైడన్ అక్కడి నుండి టేకాఫ్ అవ్వడానికి. ఇది సముద్రపు లోతుల్లో దాగి ఉన్న శత్రువుల జలాంతర్గాములను కనిపెట్టి నాశనం చేయగల సామర్థ్యమున్న విమానం. చైనా నావికాదళం ముత్యాలహారం వ్యూహంతో భారత్ను చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భారత్ అగలేగాలో తన డైమండ్ నెక్లెస్ వ్యూహంలో అత్యంత కీలకమైన ముత్యాన్ని పొందుపరిచింది. అగలేగా బేస్ యొక్క అతిపెద్ద విశిష్టత దాని లొకేషన్. ప్రపంచవ్యాప్తంగా కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగే సముద్ర మార్గానికి ఈ ఐలాండ్ అత్యంత సమీపంలో ఉంది. చైనా తన చమురు మరియు వస్తువులను ఎక్కువగా ఇదే మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, రేపేదైనా పెద్ద సంఘర్షణ జరిగితే భారత్ కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా చైనా యొక్క లైఫ్ లైన్ అంటే దాని సప్లై చైన్ను పూర్తిగా నిలిపివేయగలదు. ఇదే భయం చైనాను నిద్రపోనివ్వడం లేదు. శ్రీలంకలోని హంబన్తోట మరియు జీబౌటీలో బేస్లు నిర్మించి భారత్ను అణిచివేయగలమని బీజింగ్ భావించింది. కానీ భారత్ అగలేగాలో నిర్మించిన కోట ఆటను పూర్తిగా మార్చేసింది. కానీ ఆగండి, ఈ కథ కేవలం ఒక రన్వేకే పరిమితం కాలేదు. అగలేగాలో భారత్ ఓడలు ఆగే స్టేషన్ను కూడా నిర్మించింది. ఈ జెట్టి ఎంత విశాలంగా ఉందంటే ఇక్కడ భారత్ యొక్క పెద్ద పెద్ద డిస్ట్రాయర్లు మరియు యుద్ధ నౌకలు సులభంగా మోహరించవచ్చు. దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు భారత నౌకాదళం ఏదైనా ఎమర్జెన్సీలో భారత తీరాల నుండి బయలుదేరాల్సిన అవసరం లేదు. అవి ఇప్పటికే శత్రువు ముందు మోహరించి ఉంటాయి. చైనా నావికాదళం తరచుగా హిందూ మహాసముద్రంలో తన ఉనికిని చాటుతూ బెదిరించడానికి ప్రయత్నించేది. కానీ ఇప్పుడు అగలేగాలో కూర్చున్న భారత్ యొక్క కాపలాదారు తన ప్రతి కదలికను ప్రత్యక్షంగా చూస్తున్నాడని దానికి తెలుసు. ఇప్పుడు అమెరికా దీని గురించి ఏమనుకుంటుంది అనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. అమెరికా భారత్కు స్నేహితుడుగా ఉన్నప్పటికీ హిందూ మహాసముద్రంలో భారత్ యొక్క ఈ ఎదుగుదల దానిని కూడా కొంచెం అసహనానికి గురిచేస్తోంది. డియాగో గార్సియాలో అమెరికాకు స్వంత భారీ సైనిక స్థావరం ఉంది. కానీ ఇప్పుడు అగలేగా రావడంతో హిందూ మహాసముద్రం ఎవరి జాగీర్ కాదని, ఇది ఇండియా యొక్క ఓషన్ అని, ఇక్కడ భారత్ అనుమతి లేకుండా ఆకు కూడా కదలదని భారత్ స్పష్టం చేసింది. 2026 నాటి కొత్త భారత్ ఇప్పుడు కేవలం తన సరిహద్దులను రక్షించుకోవడమే కాకుండా తన సముద్ర సరిహద్దుల నుండి వేల మైళ్ళ దూరంలో తన ప్రయోజనాలను కాపాడుకోవడం కూడా నేర్చుకుంది. అగలేగా ఐలాండ్లో భారత్ యొక్క ఈ ఉనికి కారణంగా మారిషస్తో మన సంబంధాలు ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. భారత్ అక్కడ స్థానిక ప్రజల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు మరియు మౌలిక సదుపాయాలను కూడా నిర్మించింది. ఇది భారత్ విస్తరణవాద ధోరణిని కాకుండా ఒక బాధ్యతాయుతమైన పెద్దన్న పాత్రను పోషిస్తోందని నిరూపిస్తుంది. కానీ చైనాకు ఇది సాఫ్ట్ పవర్ కాదు, హార్డ్ పవర్ యొక్క ట్రైలర్.
చైనా గత దశాబ్ద కాలంలో మాల్దీవులు మరియు శ్రీలంక వంటి దేశాలను అప్పుల ఊబిలో దించి అక్కడ తన స్థావరాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. కానీ భారత్ మారిషస్తో స్నేహం మరియు నమ్మకంతో కూడిన బంధాన్ని ఏర్పరచుకుంది. నేడు అక్కడ భారత్ జెండా గర్వంగా రెపరెపలాడుతోంది. ఈ మొత్తం ప్రాజెక్టు యొక్క అత్యంత ఉత్కంఠభరితమైన విషయం ఏమిటంటే దీనిని చాలా రహస్యంగా అమలు చేశారు. ప్రపంచానికి దీని గురించి తెలిసేలోపే అగలేగా ఒక మిలిటరీ పవర్ హౌస్గా మారిపోయింది. నేడు అక్కడ భారత్ యొక్క అడ్వాన్స్డ్ రాడార్ సిస్టంలు అమర్చబడున్నాయి. అవి మొత్తం దక్షిణ హిందూ మహాసముద్రాన్ని పర్యవేక్షిస్తున్నాయి. ఏదైనా అనుమానాస్పద నౌక లేదా జలాంతర్గామి ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే దాని సమాచారం సెకన్లలో న్యూఢిల్లీలోని వార్ రూమ్కు చేరుకుంటుంది. ఇది శత్రువుల ధైర్యాన్ని దెబ్బతీసిన భారత్ యొక్క బలం. ఇరాన్ యుద్ధం నేర్పిన అతిపెద్ద పాఠం ఏమిటంటే స్వావలంబనే అతిపెద్ద ఆయుధం. భారత్ ఇప్పుడు తన భద్రత కోసం ఇతర దేశాల శాటిలైట్ డేటా లేదా ఇంటెలిజెన్స్పై ఆధారపడటం లేదు. అగలేగా బేస్ భారత్కు ఆ విజువల్ యాక్సెస్ని అందిస్తుంది. దీని లోటును మనం దశాబ్దాలుగా అనుభవిస్తున్నాము. ఇప్పుడు చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ మలక్కా జలసంధి నుండి బయటకు వచ్చి హిందూ మహాసముద్రంలో అడుగుపెడితే దానికి మొదట భారత్ యొక్క ఈ అజేయమైన కోట ఎదురవుతుంది. ఇది భారత్ యొక్క వ్యూహాత్మక ఆధిక్యం. దీనిని చైనా ఇప్పుడు ఎంత ప్రయత్నించినా తగ్గించలేదు. అగలేగా బేస్ ఏర్పాటుతో భారత్ యొక్క ప్రాప్తి ఇప్పుడు మొజాంబిక్ ఛానల్ వరకు చేరుకుంది. ఇది ఆఫ్రికా మరియు ఆసియా మధ్య వాణిజ్యం జరిగే ప్రాంతం. ఇక్కడ భారత్ ఉండటమంటే ఆఫ్రికా మొత్తం ఇప్పుడు భారత్ యొక్క భద్రతా గొడుగు కింద ఉన్నట్లు అనుభవించవచ్చు. ఆఫ్రికాలో తన మూలాలను ఏర్పరచుకుంటున్న చైనాకు ఇప్పుడు భారత్ నుండి ఈ సవాల్ ఎదురవుతోంది. 2026లో భారత్ కేవలం ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, పెద్ద పెద్ద దేశాలు కూడా దాడి చేయడానికి 10 సార్లు ఆలోచించే స్థాయికి చేరిన సముద్ర శక్తి. ఈ కథలో మరో ఆసక్తికరమైన మలుపు ఉంది. అగలేగా బేస్ కేవలం మిలిటరీ కోసం మాత్రమే కాదు, ఇది భారత్ యొక్క మిషన్ సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్లో ఒక కీలక భాగం. ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించకుండా కూడా తన భద్రతను పటిష్టం చేసుకోవచ్చని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. కానీ శత్రువు ఈ బేస్ కేవలం శాంతి కోసం మాత్రమే అని పొరపడకూడదు. ఈ బేస్ భారత్ యొక్క కత్తి. అది ఇప్పుడు మేన నుండి బయటికి వచ్చింది. దాని పదును చూసే చైనా హిందూ మహాసముద్రంలో తన గూఢచారి నౌకల సంచారాన్ని తగ్గించింది. 2026 గణాంకాల ప్రకారం భారత నావికాదళ శక్తి గతంతో పోలిస్తే 40% పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన వద్ద అగలేగా వంటి ఫార్వర్డ్ బేస్లు ఉన్నాయి. ఈ బేస్ల కారణంగా మన నౌకలు ఇంధనం నింపుకోవడానికి తిరిగి భారత్కు రావాల్సిన అవసరం లేదు. దీనివల్ల వాటి ఆపరేషన్ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది. అగలేగా నుండి భారత్ చైనా జలాంతర్గాములపై నిఘా ఉంచడమే కాకుండా సముద్రపు దొంగలు మరియు అక్రమ రవాణాను కూడా అరికడుతోంది. ఇది భారత్ యొక్క రౌద్ర రూపం. దీనిని చూసి ప్రపంచం విస్తుపోతోంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా ప్రపంచంలోని పలు దేశాలు సముద్ర మార్గాల భద్రత బాధ్యతను చేపట్టాలని భారత్ను కోరాయి. అగలేగా ద్వారా భారత్ ఈ బాధ్యతను స్వీకరించడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని సందేశమిచ్చింది. ప్రపంచమంతా యుద్ధజ్వాలల్లో చిక్కుకున్నప్పుడు భారత్ సముద్రం మధ్యలో శాంతికి కాపలాదారుగా నిలబడి ఉంది. భారత్ అనుమతి లేకుండా ఎటువంటి తప్పుడు చర్య సాధ్యం కాదు. చైనా అసహనానికి అసలు కారణం ఇదే. భారత్ ఇప్పుడు దానితో సమానంగా నిలబడి కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడుతోంది. అగలేగా ప్రాజెక్ట్ విజయం భారత్ యొక్క ఇంజనీరింగ్ మరియు కన్స్ట్రక్షన్ సామర్థ్యం గ్లోబల్ లెవెల్కు చేరుకుందని నిరూపించింది. వాతావరణ సవాళ్లు ఎక్కువగా ఉండే ఇంతటి మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం చిన్న విషయం కాదు. తనను తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రారాజుగా చెప్పుకునే చైనా కూడా భారత్ యొక్క ఈ వేగాన్ని చూసి ఆశ్చర్యపోతోంది. 2026 నాటికి భారత్ ఇలాంటి మరెన్నో ప్రాజెక్టులపై పని ప్రారంభించింది. ఇవి రాబోయే కాలంలో భారత్ను సముద్రపు తిరుగులేని చక్రవర్తిగా మారుస్తాయి. ఈ వార్తలో అతిపెద్ద ముగింపు ఏమిటంటే అగలేగా కేవలం ఆరంభం మాత్రమే. భారత్ ఇప్పుడు అండమాన్ నికోబార్ నుండి అగలేగా వరకు ఒక అష్టదిగ్బంధనం చేస్తోంది. ఇందులో చిక్కుకున్న శత్రువు తప్పించుకోవడం అసాధ్యం. చైనా భారత్ కోసం అల్లిన వలలోనే ఈరోజు తనే చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ యొక్క ఈ ప్రతిధ్వని ఇప్పుడు చాలా దూరం వరకు వినబడుతోంది. ఇండో పసిఫిక్ రీజన్లో చైనా దూకుడును అడ్డుకోగల ఏకైక శక్తి భారత్ మాత్రమే అని ఇప్పుడు అమెరికా కూడా అంగీకరిస్తోంది. కానీ చైనా ఇంత సులభంగా ఓటమిని ఒప్పుకుంటుందని మీరు అనుకుంటున్నారా? అగలేగా సవాలుకు సమాధానం ఇవ్వడానికి చైనా ఇప్పుడు ఏ కొత్త ఎత్తుగడ వేయబోతోంది? అది పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును మరింత యాక్టివ్ చేస్తుందా, లేదా మయన్మార్లో తన పట్టును పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందా? ఇరాన్ యుద్ధం మధ్య భారత్ తన వ్యూహాల్లో మరిన్ని మార్పులు చేయాల్సిన అవసరముందా? ఇవి కొన్ని ప్రశ్నలు. వీటి సమాధానాలు రాబోయే కొన్ని నెలల్లోనే లభిస్తాయి.
భారత్ యొక్క ఈ జాతీయవాద ఆలోచన మరియు భద్రత పట్ల దూకుడు మనకు గర్వకారణం. 2026 నాటి భారత్ ఇప్పుడు అణిగిమణిగి ఉండేది కాదు. తన స్థానాన్ని ధైర్యంగా చాటుకునేది. అగలేగా ఐలాండ్పై ఎగురుతున్న మన త్రివర్ణ పతాకం మన భద్రత కోసం మనం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పడానికి నిదర్శనం. హిందూ మహాసముద్రపు నీరు ఇప్పుడు భారత్ అనుమతి లేకుండా వేడెక్కదని శత్రువులు ఇకనైనా అర్థం చేసుకోవాలి. అగలేగా బేస్ భద్రత ఎంత కఠినంగా ఉందంటే అక్కడ ఒక ఇటుక ఫోటో తీయడం కూడా అసాధ్యం. భారత్ అక్కడ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిజైల్ సిస్టమ్ నుండి అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ వరకు మోహరించింది. దీని అర్థం ఏమిటంటే ఏదైనా శత్రు డ్రోన్ లేదా విమానం ఆ ప్రాంతంలోకి రావడానికి ప్రయత్నిస్తే అది గాలిలోనే బూడిదవుతుంది. భారత్ యొక్క ఈ నో కాంప్రమైజ్ పాలసీయే ఈరోజు ప్రపంచంలో మన ప్రతిష్టను పెంచుతోంది.